వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో గిలియన్ బారే సిండ్రోమ్ మహారాష్ట్రలో అనిపించిన ఒక వింత వ్యాధి. అయితే అక్కడ చాలా కేసెస్ నమోదయ్యాయి. ఒక 1 వీక్‌లోనే 101 కేసెస్ అన్నారు. సో 1 డెత్ కూడా జరిగిందండి. సో అదే ఇప్పుడు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని యువకుడికి ఈ గిలియన్ బారే సిండ్రోమ్ వచ్చింది. పాజిటివ్‌గా నమోదైంది అని అంటున్నారు. సో ఆ యువకుడు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు అంటున్నారు. అసలేంటి గిలియన్ బారే సిండ్రోమ్? ఎందుకొస్తుంది? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది? అసలు దీని లక్షణాలు ఎలా ఉన్నాయి? సో వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ ప్రసాద్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు గిలెన్ పారే సిండ్రోము సో ఇది మహారాష్ట్రను వణికించింది. అక్కడ 101 కేసులు నమోదయ్యాయి. అలా చెప్పారు. అక్కడ డెత్ కూడా ఒకటి జరిగిందని. ఇప్పుడేంటంటే తెలంగాణలోని ఒక యువకుడికి కూడా వచ్చింది. సిద్దిపేట జిల్లాలో అతనికి అతను 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటున్నారు. అసలేంటిది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ట్రీటబులేనా? గిలియన్ బారే సిండ్రోమ్ అనేది అది కంటేజియస్ కానే కాదండి. ఓకే, టు బి ప్రిసైజ్ ఎగ్జాక్ట్ రీజన్ అనేది మనకి తెలియదు ఈ జబ్బు ఎందుకు వస్తుంది. కామన్ కాజెస్ ఎలా ఉంటాయంటే మొదలు ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ మొదలు వచ్చే ఇన్ఫెక్షన్ కొంతమందికి జలుబు కావచ్చు, కొంతమందికి దగ్గు కావచ్చు, లంగ్ లో ఇన్ఫెక్షన్ కావచ్చు, అలానే కొద్దిమందికి వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి కావచ్చు, లేదా గ్యాస్ట్రోఎంటరైటిస్ కావచ్చు. ఖచ్చితంగా ఒక ఇన్ఫెక్షన్ తోనే ఇది వస్తుందని ఏం లేదండి. కొంతమందికి చికెన్ గున్యా తర్వాత వస్తుంది, కొంతమందికి డెంగ్యూ తర్వాత వస్తుంది, కొంతమందికి జికా వైరస్ అనే ఇన్ఫెక్షన్ తర్వాత వస్తుంది, కొంతమందికి ఫ్లూ తర్వాత వస్తుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంది. జనరల్ గా ఏంటంటే ఈ క్యాంపైలోబాక్టర్ జెజునే అనే ఒక స్టమక్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ దాంతో కానీ, లేదా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తోటి కానీ రావటం ఇది తరచు జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే జలుబు, దగ్గు లేదా వాంతులు, విరోచన వచ్చిన ప్రతి వాళ్ళకి గిలియన్ బారే సిండ్రోమ్ వస్తుందని కాదు. నార్మల్ గా 1,00,000 మందిలో ఒక ఏడాది మొత్తం మీద ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే వస్తుంది. సో ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళందరికీ వస్తుంది అనే సిచ్యువేషన్ అసలు ఉండనే ఉండదు. ఫర్ సమ్ రీజన్స్ కొద్ది మందిలో ఒక కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కానీ, జలుబు, దగ్గు వచ్చిన తర్వాత కానీ మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీ అనేది నర్వ్స్ ని అటాక్ చేయడం మొదలెడుతుంది. ఇది టిపికల్ గా ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు క్యాంపైలోబాక్టర్ జెజునే ఇన్ఫెక్షన్ అని అందరం మాట్లాడుకుంటున్నాం. సో క్యాంపైలోబాక్టర్ జెజునేలో ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి బాడీ ఏ యాంటీబాడీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో అవి మన నరాలని పోలి ఉంటాయి. సో అంటే ఈ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బ్యాక్టీరియాలో ఉన్న కొన్ని యాంటీజెన్స్ అచ్చం మన నరాల్లో ఉన్న యాంటీజెన్స్ లానే ఉంటాయి. సో దాని మీద పనిచేసే యాంటీబాడీస్ కొద్ది మందిలో మాత్రమే నరాల మీద పనిచేస్తాయి. సో ఇది ఎలా జరుగుతుంది? ఇన్ఫెక్షన్ వచ్చిన 4 వారాల లోపల నరాల వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. టిపికల్లీ ఏంటంటే కాళ్లలో వీక్నెస్, మెల్లగా అది పాకి చేతుల్లో వీక్నెస్. 80-90% మందిలో కాళ్ళు, చేతుల్లోనే వీక్నెస్ ఉంటుంది. కొద్ది మందిలో మాత్రం మొహం, కళ్ళు తెరవలేకపోవటం, కళ్ళు రెండుగా కనపడటం, బాగా తక్కువ మందిలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, మింగడానికి ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఈ జబ్బు కామన్ కానే కాదండి, ఇది చాలా రేర్. దీనికి ఇతిమిత్తంగా ఇదే కాజ్ అని మనకి చెప్పని కూడా చెప్పాలి. ఇవన్నీ అసోసియేషన్స్ అంటాం. కామన్ గా ఏంటంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒక్కోసారి వ్యాక్సిన్స్ పడక కూడా వచ్చిన కేసెస్ ఉన్నాయి. అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రావటం కానీ, కొంతమందికి కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత తీసుకున్న తర్వాత రావటం కానీ, ఇలా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మన ఇమ్యూన్ ఫంక్షన్ సరిగ్గా ఉండదో అప్పుడు ఒక ఇన్ఫెక్షన్ తర్వాత కానివ్వండి, లేదా ఒక వ్యాక్సిన్ తర్వాత కానివ్వండి, అప్పుడు నరాల్లో వచ్చేటువంటి వీక్నెస్ మనం గిలియన్ బారే సిండ్రోమ్ అంటాం. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకే ప్రసక్తే లేదు. ఇది కంప్లీట్లీ నాన్ కంటేజియస్. ఒకళ్ళకి వస్తే దాని ద్వారా ఇంకొకళ్ళకి వస్తుందన్న అన్న విషయం లేదు. పూణేలో జరిగిన విషయం ఏంటంటే ఒక 100 కేసెస్ దాకా సడన్ గా వచ్చాయి. నార్మల్ గా 100 కేసెస్ ఒకే సీజన్ రావడం అనేది చాలా అరుదు. ఇంతకుముందు అనుకున్నట్టు ఇప్పుడు 1,00,000 మంది జనాభా ఉంటే ఒకరికి ఇద్దరికి రావడం జరుగుతుంది సంవత్సరం మొత్తం మీద. అలాంటిది ఒకే ఒక వారంలో లేదా ఒక నెల రోజుల్లో సడన్ గా ఒక 100 కేసెస్ రికార్డ్ అయ్యాయి జస్ట్ పూణే నుంచి. అది ఒకే ఒక ఏరియా నుంచి. దానికి కారణాలు ఏంటి అని వెతికితే వాళ్ళు చేసిన టెస్టింగ్ లో కూడా ఇప్పటికీ కన్క్లూజివ్ గా ఇది తేలలేదండి. మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఏంటండి వాటర్ వల్ల దట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ సస్పెక్టెడ్ కాజ్. అంటే మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇది ప్రాబ్లీ వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. మొత్తం వాళ్ళు చెక్ చేసిన 11 స్టూల్ శాంపుల్స్ లో ఓన్లీ 3లో క్యాంపైలోబాక్టర్ జెజునే ఉందని ఇన్ఫెక్షన్ వచ్చింది.
8 మంది కంటే పైన నారా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వచ్చింది. ఇప్పటిదాకా ఐసీఎంఆర్ రెండింటినీ కన్ఫర్మ్ చేయాల. అంటే దీనివల్లే వచ్చింది అన్న విషయం పొలిటీషియన్ అయినటువంటి హెల్త్ మినిస్టర్ కన్ఫర్మ్ చేశారు తప్పించి ఇండియాలో ఏపెక్స్ బాడీ అయినటువంటి ఐసీఆర్ఎం అయితే దీన్ని ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఎస్, కొద్ది మందిలో విరేచనాలు అయ్యాయి, దాని తర్వాత నరాల వీక్నెస్ వచ్చింది అబ్నార్మల్. అంత క్వాంటిటీలో రావటం అనేది అబ్నార్మల్. సస్పెక్టెడ్ ఏంటంటే కలుషితమైన నీటి ద్వారా వచ్చి ఉండొచ్చు అనే ఒక అనుమానం అయితే ఉంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు సిద్దిపేటలో ఈ కేసు వెలుగు చూసింది అన్నారు. అంటే మీరు అన్నట్లుగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి దాని తర్వాత అలా టర్న్ అవ్వచ్చా? ఇప్పుడు సిద్దిపేటలో ఒక కేసు వచ్చింది అని మనం దాని గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, 1,00,000 జనాభా ఉన్న ఒక ఊర్లో ఏడాదికి కనీసం ఒకళ్ళిద్దరికి వస్తూనే ఉండేది జబ్బు ఇది. సో హైదరాబాద్ లో 1,50,00,000 జనాభా ఉన్న మన దగ్గర మీరు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చూసినా సిటీ మొత్తం మీద 150 మందికి ఈ జబ్బు ఉండి ఉంటుంది. అంటే ఏడాది మొత్తం మీద 150 మందికి వస్తుంది. ఎప్పుడు ఇట్ షుడ్ బి సంథింగ్, అంటే కాజ్ ఆఫ్ కన్సర్న్ ఎప్పుడు ఉండాలి? ఒకే నెలలో 150 మంది వస్తే అది దట్ ఈస్ అబ్నార్మల్, లేదా ఒకే నెలలో 100 మందికి వస్తే అది అబ్నార్మల్. హైదరాబాద్ సిటీలో మనం అదే ఈక్వేషన్ వేసుకుంటే కనుక సంవత్సరానికి 150 మందికి దాకా కేసెస్ రావచ్చు. అంటే నెలకి 10 కేసుల దాకా రావడం సహజం. అయితే ఇది వచ్చి తగ్గిపోతుందా డాక్టర్ గారు? ఇది నిదానంగా 4 వారాల్లో ప్రోగ్రెస్ అవుతుంది. ఒకటేసారి సడన్ గా ఇవాళ వచ్చి రేపు పొద్దున కల్లా కాళ్ళు చేతులు ఆడట్లేదంటే జనరల్ గిలియన్ బాలి ఉండదు, వేరే నరాల బలహీనత వచ్చే కాజెస్ ఉంటాయి. వచ్చిందంటే 4 వారాల టైం తీసుకుంటుంది. జనరల్ దీని స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయంటే కొద్ది మందిలోనే ఒక 15-20% మందిలో ఇది చాలా సివియర్ అవుతుంది, తీవ్ర రూపం దాలుస్తుంది. ఎప్పుడు తీవ్ర రూపం దాలుస్తుంది? శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, లేదా మింగడానికి ఇబ్బందిగా ఉంటున్నా, అంటే చాలా డెలికేట్ నరాలు, ప్రాణానికి ఇంపార్టెంట్ నరాలు అఫెక్ట్ అవుతుంటే అప్పుడు దాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ జనరల్ 10 మందికి జబ్బు వచ్చింది అనుకుందామండి, 50 మంది కంప్లీట్ గా రికవర్ అవుతారు. 10 మందిలో 5 కంప్లీట్ గా రికవర్ అవుతారు. 8 మంది ఏడాది లోపల కనీసం వాళ్ళంతా వాళ్ళు నడిచే పరిస్థితికి అయితే ఖచ్చితంగా వస్తారు. ఒక ఇద్దరిలో మాత్రం, ఒక్కళ్ళలో మాత్రం సివియర్, అంటే కాళ్ళు చేతులు పూర్తిగా ఫంక్షన్ చేయకపోవడం అలాంటి పరిస్థితి వస్తుంది. సో విచ్ మీన్స్ 100 మందిలో 10% మందిలో ఇది చాలా ఇబ్బంది పెట్టే జబ్బు. డెత్ అనేది 100లో ఒకళ్ళకి ఇద్దరి కంటే ఎక్కువ ఉండదు. ఇది జనరల్ స్టాటిస్టిక్స్. అయితే మనం చూసాము మహారాష్ట్రలో 1-2 డెత్స్ కూడా జరిగాయి. కరెక్ట్. 101 కేసుల్లో 1 డెత్ రిపోర్ట్ చేశారు ఇప్పటిదాకా. సో సేమ్ స్టాటిస్టిక్ నేను అది చెప్తున్నాను, 100లో మాక్సిమం 1-2 డెత్స్ కంటే ఎక్కువ ఉండవు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరు దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? అదే అండి, అంటే అన్ఫార్చునేట్లీ ఇది డెఫినెట్ గా ఈ కేటగిరీలోనే వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఓకే, అంటే ఇట్ ఈస్ నాట్ నోన్. ఇప్పుడు మనం ఇప్పటి స్టాటిస్టిక్స్ చూసాం అనుకోండి, ఇప్పుడు పూణేలో జరిగిన విషయాలు చూసాం అనుకోండి, ఎక్కువగా కొంచెం యంగ్ వాళ్ళలో వస్తుంది. మోర్ దెన్ 50% కేసెస్ ఏంటంటే 35 సంవత్సరాల కంటే లోపల వాళ్ళకి వచ్చింది. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పైచిలుకు నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళకి వచ్చింది. ప్రతిసారి అలానే జరుగుతుంది అంటే జరగదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇదిగో ఈ కేటగిరీ వాళ్ళు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది లేదండి. ఏదైనా కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఇమ్యూనిటీ తక్కువ ఉంది, అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు ఉంటాయా? ఇది యాక్చువల్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉండి వచ్చే జబ్బు కాదండి, ఇమ్యూనిటీ ఎక్కువ వచ్చే జబ్బు, ఆర్ ఇమ్యూనిటీ తేడాగా పనిచేయటం వల్ల వచ్చే జబ్బు. ఇమ్యూనిటీ తగ్గితే ఈ జబ్బు రాదు. ఫర్ ద సింపుల్ రీజన్, దీంట్లో జరిగేది ఏంటంటే యాంటీబాడీస్ అనేవి కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి అవి నర్వ్స్ అటాక్ చేస్తుంది. దీంట్లో ట్రీట్మెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇమ్యూనిటీని తగ్గించడానికి వాళ్ళ బ్లడ్ ని ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తారు, ఉన్న బ్లడ్ ని తీసేస్తారు. బ్లడ్ లో రక్త కణాలని పక్కన పెట్టి బ్లడ్ లో నీటిలాగా ఉండే భాగాన్ని తీసేస్తారు. సో ఒక రకంగా ఇమ్యూనిటీని తగ్గిస్తారు. మెయిన్ గా ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ లేదా ఐవిఐజైన్ ఇంజెక్షన్స్ వస్తాయి. ట్రీట్మెంట్ అందరికీ అవసరం పడదండి. ఎవరైతే జబ్బు వచ్చింది చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది, విత్ ఇన్ 24 hours వాళ్ళకి చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది వస్తుంది, లేదా వాళ్ళకి సివియర్ 4 వారాలైనా వాళ్ళు రికవర్ కావట్లేదు, ఇలా కొన్ని సబ్సెట్ మనం ఎంతమంది అనుకున్నట్టు 50% మందిలో విత్ ఇన్ కొన్ని రోజుల్లోనే వాళ్ళంతా వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి.
ఎవరైతే రికవర్ కావట్లేదో, ఎవరిలో ఫాస్ట్ గా పెరుగుతుందో, ఎవరిలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందో అటువంటి వాళ్ళలో మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్ మనకి ట్రై చేయాల్సి వస్తుంది వాళ్ళకి. దాంట్లో కూడా ఈ 2 పాసిబిలిటీస్ లో ఏదన్నా ఉంటాయి. ఐవీఐజీ ఇంజెక్షన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో ఐవీఐజీ ఇంజెక్షన్స్ కానీ లేదా ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ. ప్లాస్మా ఎక్స్చేంజ్ కావాలంటే ఆ ప్రాపర్ ఫెసిలిటీస్ కావాలి మనకి. బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉండాలి, చిన్న హాస్పిటల్స్ లో అవ్వకపోవచ్చు, ఇలాంటి ఇది ఉంటాయి. సో చేసే సెట్టింగ్ బట్టి అదా డిసైడ్ చేసుకొని చేయడం వలన జనరలీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. మనం అనుకున్నట్టు 80% పీపుల్ మోర్ ఆర్ లెస్ కంప్లీట్ గా రికవర్ అవుతారు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో భయపడాల్సిన పని లేదు, కానీ ఏదైనా ఈ 4 లక్షణాలు కనిపించాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే. జనరల్ గా మాలాంటి వాళ్ళు ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం అయితే వెళ్ళరు. ఫీవర్ ఒక 5-6 రోజులు మేము మెడికల్ షాప్ నుంచి మందులు వేసుకొని 5-6 రోజుల తర్వాత తగ్గకపోతే వెళ్తాము. అట్లా కాకుండా ఏదైనా ఒక 4-5 లక్షలు కనిపించాయి, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడు కొంచెం ఇలా కనిపిస్తూ ఉంది కాబట్టి అంటే ఏమైనా ఉంటుందా డాక్టర్ తప్పకుండా. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. దీంట్లో మనం యాక్చువల్ గా తీసుకోగలిగిన ఇప్పుడు మనం ఎక్కువగా చెప్తుంది ఏంటంటే, అందరు చెప్తుంది ఏంటంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ కోసం నీళ్లు కాచి చల్లార్చి నీళ్లు తీసుకోండి, లేకపోతే సేఫ్ వాటర్ తాగండి, చేతులు కడుక్కోండి అని చెప్తున్నారు. ఇవి డెఫినెటివ్ కాదండి. అంటే ఓకే, గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చి కొంతమందికి వచ్చింది, దట్ ఈస్ ఫైన్. బట్ అది చేసినంత మాత్రం జీబీఎస్ రాదు అని ఎక్కడ లేదు. యాక్చువల్ గా మనం చేయగలిగింది ఏంటంటే, జబ్బు లక్షణాలు కనిపిస్తే తొందరగా వెళ్ళి చెకప్ చేయించుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో జబ్బు లక్షణాలు ఏంటి? ప్రాథమికంగా చాలా మందిలో కాళ్లలో వీక్నెస్ కానీ, సడన్లీ కాళ్ళు పట్టు తప్పిపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడం, 2 కాళ్ళలో ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. చెప్పులు వేసుకోలేకపోవడం, కాలు నడుస్తుంటే మడత పడుతుండటం, కాళ్ళలో స్పర్శ తగ్గిపోవడం, నుంచోలేకపోవడం, ఇవాళ కాళ్ళు పాదాల్లో పట్టు తప్పింది, ఒక 3-4 రోజుల్లో కింద కూర్చొని లేవడానికి ఇబ్బందికి రావడం, కూర్చోలేకపోవడం, అలానే చతికిలు పడిపోవడం. ఇంకో 3-4 రోజుల్లో చేతుల్లో వీక్నెస్ రావడం, చేతుల్లో తిమ్మిరి రావడం. సో దీన్ని అసెండింగ్ పారాలిసిస్ అంటారు. కాళ్ళ పాదాలతో వీక్నెస్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా మొత్తం శరీరానికి వీక్నెస్ అనేది పాకుతుంది. ఇది జనరల్ గా చూసారు. కొద్ది మందిలో మాత్రమే వీక్నెస్ అనేది మొహంలో కానీ, కనురెప్పలు కొట్టలేకపోవటం, నోట్లో నుంచి లాలాస్రావం వస్తూనే ఉండటం, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవటం ఇది కనబడుతుంది. ఇంకా కొద్ది మందిలో అటోనామిక్ ఫీచర్స్ అంటాం, అంటే బీపీ చాలా హై అవటం, బీపీ చాలా లో అవటం, హార్ట్ రేట్ ఎక్కువగా ఉండటం, చెమట్లు అబ్నార్మల్ గా పట్టడం, లేదా చెమట పట్టకపోవటం, ఇలాంటి లక్షణాలు కనబడుతుంటాయి. ముఖ్యంగా బండ గుర్తు అంటే మాత్రం పాదాలలో వీక్నెస్ స్టార్ట్ అయ్యి 2 పాదాలలో మెల్లమెల్లగా 1-2 రోజుల్లోనే కాళ్ళంతా వీక్ గా అయిపోతున్నాయి, అంటే పట్టు ఉండట్లేదు, నుంచోలేకపోతున్నారు, చేతుల్లో పట్టు తప్పుతున్నారంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకుంటే దీనికి కొన్ని స్పెసిఫిక్ టెస్ట్స్ ఉంటాయి. ఒకటి ENMG కానీ, నర్వ్ కండక్షన్ కానీ, ఒకటి వెన్నుపూసలో నుంచి నీరు తీయటం అనేది ఒకటి. మొదలు డాక్టర్ ఎగ్జామిన్ చేసి అన్ని కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళలో వీక్నెస్ ఉంది, రిఫ్లెక్సెస్ అనేవి లేవు, ఏ రిఫ్లెక్సియా అండ్ ఫ్లాసిడ్ క్వాడ్రిపెరిసిస్ ఉన్నాయి అంటే కనుక నర్వ్ కండక్షన్ టెస్ట్ చేసుకొని దాంట్లో కూడా సజెస్టివ్ గా ఉంది అంటే అప్పుడు వెన్నుపూస నుంచి వాటర్ తీసి ఆల్బినో సైకలాజికల్ డిసోసియేషన్ అంటారు, అంటే ప్రోటీన్ పెరుగుతుంది, సెల్స్ పెరగవు, అది కనపడుతున్నప్పుడు ఇది గిలియన్ బారీగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అలా నిర్ధారణ చేసుకుంటే కనుక తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి రికవరీ ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో అంటే జనరల్ గానే విన్నాం ఏంటంటే వెంటిలేటర్ వరకు వెళ్తారు అట్లా అనేసరికి భయపడుతూ ఉన్నారు. సో కేసు ఇక్కడ కూడా వచ్చిందంటే అంటే హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుందా అనే భయం కూడా ఉంది. సో జాగ్రత్త, మీరు చాలా చక్కగా చెప్పారు. అలా అవ్వదు, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఇది అని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ కి మన బాడీ అబ్నార్మల్ గా రియాక్ట్ అయితే వస్తుంది, అది వాళ్ళ ఇమ్యూన్ స్వభావం బట్టి ఉంటుంది. దాన్ని ఇదే రీజన్ అని మనం చెప్పలేము. అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవటం, సింపుల్ గా అరిగే వస్తువులు తీసుకోవటం మంచిదేమో నా పర్సనల్ అభిప్రాయం. ఖచ్చితంగా డాక్టర్ గారు. డాక్టర్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. అంటే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసు అనేది చూసారా అండి? గిలియన్ బారీ కామన్ అండి. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ అన్కామన్, అంటే చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి గిలియన్ బారీ సిండ్రోమ్స్ అనేవి. ఇది మెడికల్ గా రేర్ డిసీజ్ కాదు, కనపడుతూనే ఉంటాయి. నేను చెప్తున్నాను కదండి, అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం హైదరాబాద్ లో మనకి యావరేజ్ తీసుకున్న 150 కేసులు డయాగ్నోస్ అవుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. సో గిలియన్ బారీ అనేది కామన్ గా చూస్తూనే ఉంటారు, ప్రతి ఒక్క వైద్యుడు ఖచ్చితంగా చూసేటువంటి జబ్బు. వ్యాక్సిన్ అలాంటి ఏం లేదు. ఇక్కడ వ్యాక్సిన్ వల్లే ఈ జబ్బు వస్తుంది.
చాలా మందికి వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే జబ్బు ఇది. సో దీనికి వ్యాక్సినేషన్ అంటూ లేదండి. ఇది ఇమ్యూన్ మీడియేటెడ్ రెస్పాన్స్. సో ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, అబ్నార్మల్ గా పనిచేయడం వల్ల వచ్చేటువంటి ఈ జబ్బు ఇది. Yes. సో దీనికి వ్యాక్సినేషన్స్ అనేవి అలా ఏమి ఉండవండి. ఇన్ఫాక్ట్ వ్యాక్సినేషన్స్ వల్ల వస్తుంది అని ఒక అనుమానం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలా కంగారు పడిపోతూ ఉన్నాము. అంటే వచ్చిందంటే ఇక్కడ అంతా స్ప్రెడ్ అయిపోతుందేమోనని చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారండి. అందరూ కూడా షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ.